ఈ వీడియోలో వంకాయ నిలవ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, చేసుకోవడం కూడా అంత కష్టమేం కాదండి. అయితే ఈ పచ్చడి కోసం మనకి ముదిరిన వంకాయలు కావాలండి. కొంచెం పసుపు రంగు తిరిగి మా టెర్రస్ గార్డెన్లోని వంకాయలు అనమాట. ఇన్ని వంకాయలు వచ్చినాయి. అందుకే నాకు వంకాయ పచ్చడి చేయాలనిపించింది. ఇంకా వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని డ్రై చేసేసుకుని ఈ విధంగా ముక్కలా కట్ చేసేసుకుని 1/2 కేజీ ముక్కలు ఉంటాయన్నమాట. ముచ్చుకులు అన్ని తీసాక 3/4 కప్పు సాల్ట్, 2 టీ స్పూన్ల నిండా పసుపు వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఇక్కడ 200 గ్రామ్స్ చింతపండు బాగా అడుక్కు పెట్టేసి పైన వంకాయ ముక్కల్ని సెట్ చేసేస్తాం అనమాట. ఇది మంచిగా నీరు ఊరి చింతపండు నానుతుందండి. చింతపండులో పెంకులు గాని, ఈనెలు గాని, గింజలు గాని లేకుండా చూసుకోవాలండి. ఇది నెక్స్ట్ డే మీకు చూపిస్తుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇంకా ఇది మంచిగా ఉరిందండి. ఫస్ట్ చింతపండు తీసేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకుంటాము. మంచిగా మెత్తగా నానింది. ఇప్పుడు వంకాయల్లో ఉన్నటువంటి వాటర్ ఊరింది కదండి, అదంతా మంచిగా స్క్వీజ్ చేసేసుకుని